మళ్ళీ ఒకసారి చెప్పే ముందు ర్యాంక్ ఎంత చూద్దామని నా ఫోన్లో కూడా చూశాను. ఫోన్లో చూస్తే అండ్ ఐ థింక్ వన్ బాయ్ ఉజ్వల్ మధు ఘాట్, వికృత్ మల్ల ఉజ్వల్ మధు, ఈ విల్ ఘాట్ మ్యాథమెటిక్స్ 89.56, physics 99.12, chemistry 99.90, total 99.27. He got this 2,775 like that. ఆల్మోస్ట్ 14 లక్షలు 15 లక్షలు రాశారు ఆల్ ఇండియాలో. ఇది ఓపెన్ ర్యాంక్. దిస్ ఇస్ ఓపెన్ కామన్ ర్యాంక్ లిస్ట్ లో ఓపెన్ లో ఇచ్చిన ర్యాంక్. రీసెంట్ గా నేను నిన్ననే ఒక లైవ్ వీడియో చూశాను అన్నమాట. ఆ లైవ్ వీడియోలో ఒక అకాడమీషియన్ చాలా ఎక్స్పీరియన్స్డ్, తను చెప్పిన విషయం ఏంటంటే వన్ ఆఫ్ ద స్టూడెంట్కి 99.27 99.47% వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో 2200. అసలు ఫస్ట్ విషయం, మీకు తెలియని విషయం చెప్తాను. అసలు ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఎలా ఇస్తారో తెలుసా? జేఈ మెయిన్స్కి పోనీ మీకు నేను చెప్తానండి, ప్రాసెస్ చెప్తాను మీకు. 15 లక్షల మంది రాశారండి ఎగ్జామ్ అప్రాక్సిమేట్, అంటే 14,900 సంథింగ్, బట్ 15 లక్షలు అనుకుందాం. 15 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 99% అంటే అర్థం ఏంటంటే అండి, ర్యాంక్ ఎగ్జాక్ట్లీ 15,000 వస్తుంది. 15 లక్షలు కాబట్టి. అదే 14,90,000 మంది రాశారనుకోండి, 99%కి 14,900 ర్యాంక్ వస్తుందండి. ఇది ప్రాసెస్. మీరు చాలా జాగ్రత్తగా, మీరు ఓపెన్గా నవ్వుతూ, ఇదిగోండి నా రిజల్ట్, పిల్లాడి మ్యాథ్స్ ఇంత, ఫిజిక్స్ ఇంత, కెమిస్ట్రీ ఇంత అని చెప్పి మీరు ర్యాంక్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇది నా ఉద్దేశం ఎప్పుడు కూడా మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అంటే ఒక అబద్ధాన్ని ఎంత చక్కగా నవ్వుకుంటూ ప్రశాంతంగా హ్యాపీగా చెప్పేయచ్చు. పాపం పేరెంట్స్కి తెలియదు కదా, నమ్మేస్తారనే ఆలోచన అండి. మీరు చూడండి, దేవేష్ శ్రీగోపాల్ ఫిజిక్స్ పర్సంటైల్ అండి నా దగ్గర 99.977, కెమిస్ట్రీ పర్సంటైల్ అండి 99.89, టోటల్ అండి 99.599, అంటే 99.6%. నిన్న మీరు చూసిన వీడియోలో కంటే ఎక్కువ పర్సంటైల్ అండి ఇది. ఐ రైట్? ఎక్కువ పర్సంటైల్ ఉంది. మరి అక్కడ ఓపెన్ కేటగిరీ ర్యాంక్ 2,000 అని చెప్పారు. ఇదిగోండి కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి కామన్ ర్యాంక్ లిస్ట్ 6,485 ర్యాంక్ అండి. నవ్వుకుంటూ మిమ్మల్ని అబద్ధం చెప్పినట్టు కదా, అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సిఆర్ఎల్ కామన్ ర్యాంకింగ్ లిస్ట్, ఇది కేటగిరీ ర్యాంక్ కాదు అని చెప్పారు మీకు, ఓపెన్గా చెప్పారు మీకు. పేరెంట్స్ అందరూ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. ఎలా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేవి మీరు అర్థం చేసుకోవాలి దయచేసి పేరెంట్స్. నా ఉద్దేశంలో ఒక పేరెంట్ చాలా ఇన్నోసెంట్ అండి. వాళ్ళు పాపం టైం తీసుకొని ఒక వీడియో చూస్తున్నారు అంటే వాళ్ళకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలగాలి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ మనం ఇవ్వద్దు, రాంగ్ ఇన్ఫర్మేషన్స్ మనం ఇవ్వద్దు. అది చాలా తప్పండి. అసలు మీకు ప్రాసెస్ తెలియదు, అసలు ర్యాంకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అసలు ఐడియానే లేదు మీకు. ఎవరైతే పంపించారో మీరు చెప్పేశారు, అది కూడా మీరు మెన్షన్ చేశారు కేటగిరీ ర్యాంక్, అది ఆల్ ఇండియా ర్యాంక్ ఓపెన్ కేటగిరీ అని చెప్పారు. దయచేసి పేరెంట్స్ అందరికీ నా విన్నపం అండి ఇది. నా తరపున, శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ తరపున మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఎప్పుడు మేము ఉంటామండి. థ్యాంక్ యూ సో